భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 7 పదుల పాటు తన అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను ఏలిన మహానటి పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇక లేరు. 94 ఏళ్ల వయసులో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి చిత్రసీమలో చెరగని ముద్ర వేసి నటనకే ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ మహోన్నత నటి ప్రస్థానం ముగిసింది. ఈ వార్తతో టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాలు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించిన జానకి గారు అసలు పేరు టి జానకి. చిన్నతనంలోనే ఆకాశవాణిలో రేడియో ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించారు. 1950లో విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన షావుకారు సినిమాతో ఎన్టీఆర్ సరసన కథానాయికగా టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఆ మొదటి సినిమానే ఆమె జీవితాన్ని మార్చేసింది. సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా మారి షావుకారు జానకిగా ఇండస్ట్రీలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డారు. చిన్న వయసులోనే పెళ్ళయి పిల్లలు ఉన్నప్పటికీ తన నటనతో అడ్డంకులన్నీ దాటుకొని స్టార్ హీరోయిన్ గా నిలబడ్డారు. షావుకారు జానకి గారు కేవలం ఒక్క టాలీవుడ్కే పరిమితం కాలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకంగా 400కి పైగా చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్ వంటి దక్షిణాది లెజెండ్స్ అందరి సరసన నటించి మెప్పించారు. హోమ్లీ పాత్రలైనా, ఎమోషనల్ డ్రామాలైనా, కామెడీ లేదా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలైనా ఆమె డైలాగ్ డెలివరీ, కళ్ళలోని భావాలు అద్భుతం. కన్యాశుల్కం, మంచి మనసులు, సంసారం ఒక చదరంగం వంటి ఎన్నో చిత్రాలు ఆమె నటన విశ్వరూపానికి నిదర్శనాలు. ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానానికి గాను భారత ప్రభుత్వం 2022లో అత్యున్నత పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారాలతో పాటు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ఆమెను వరించాయి. 90 ఏళ్ల వయసులో కూడా బిస్కోత్ వంటి చిత్రాల్లో నటించి ఆఖరి వరకు నటనపై తనకున్న మక్కువను చాటుకున్నారు. షావుకారు జానకి గారి భౌతికాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం తేనాంపేటలోని ఆమె నివాసంలో ఉంచనున్నారు. శనివారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఒక నటిగా, ఒక ధైర్యవంతురాలైన మహిళగా ఆమె అందించిన సేవలు తరతరాలకి స్ఫూర్తిదాయకం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మన ఛానల్ తరఫున ఆ మహానటికి భావపూర్వక అశ్రునయన నివాళులు.